జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కామెంట్స్. రాయలసీమ కరువు సీమ నుండి అభివృద్ధి సీమగా మార్చేందుకు కృషి చేసింది ఎన్టీఆర్ చంద్రబాబు. రాయలసీమలోని అతి కొద్ది వనరులతో వ్యవసాయానికి వినియోగించుకోవడం కోసం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే రాయలసీమను ఉద్యానవన హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు. 1,00,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమను మోడల్ గా చంద్రబాబు అభివృద్ధి చేయబోతున్నారు. భారతదేశ పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్ కు వస్తుంటే అందులో మోదీ సహకారంతో రాయలసీమను అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ మిషన్ రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ కొత్త డ్రామా మొదలు పెట్టింది. అధికారంలో ఉన్న వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవినీతికి వాడుకుంటున్నారు. రాయలసీమ అభివృద్ధి చూసి ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలో ఎన్ని కోట్లు ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు ఏడాదికి ఖర్చు చేసేంత కూడా ఖర్చు చేయలేదు. కొంతమంది ఆ జిల్లాల నుంచి పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారు ప్రయత్నాలు మొదలు పెట్టేంత వరకు రాయలసీమ వెనుకబాటుతనం ఏ విధంగా ఉండింది, కరువు సీమగా రాయలసీమ అత్యంత వెనుకబాటుతనంతో ఎలా అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయిందనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాడు కాదు 95 నుంచి 2004 వరకు, 14 నుంచి 19 వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అతి కొద్ది వనరులతో వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు, సాగునీటి రంగానికి తాగునీటి రంగానికి ఆయన ఏం చేశారు, పార్టీ వ్యవస్థాపకులు రాయలసీమని ఆనాటి రాయల కాలంలో ఉన్నటువంటి రతనాల సీమగా మార్చాలని అన్న నందమూరి తారక రామారావు గారు, గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగ ఈ పథకాలకి శ్రీకారం చుట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. విశ్వేశ్వర రెడ్డి అనే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు, సీనియర్ నాయకుడు. నిన్న వచ్చినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు అనంతపూర్లో కియా పరిశ్రమ, హెచ్ఎన్ఎస్ఎస్, అక్కడ జరుగుతున్నటువంటి తాగునీటి ప్రాజెక్టులు, విండ్ సోలార్, అనంతపూర్ కర్నూలు విండ్ సోలార్ ఇండస్ట్రీస్ హబ్గా మారిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు వస్తున్నాయి. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి పరిశ్రమలు వస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ప్రారంభించిపోయారు. ఎప్పుడు మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించిందని సమాధానం కాదు. రాయలసీమ రతనాల సీమగా మారబోతుంది. దానికి నిదర్శనమే నిన్న విశ్వేశ్వర రెడ్డి గారు వారి సమావేశంలో వారు ఇచ్చినటువంటి సమాధానం. ఇదంతా డ్రామా, ఒక ఘర్షణ వైఖరి తీసుకురావాలా. రాయలసీమలో ఏదో జరిగిపోతుందనేటువంటి, భవిష్యత్తులో పునాదులు కదిలిపోతున్నాయి అనే భయాందోళనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా. మేము చేస్తున్నాయే చెప్తున్నాం, జరుగుతున్నాయే అంకెలతో సహా చెప్తున్నాం. వారు ఏం చేసుకున్నారో, 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయారో వాళ్ళు చెప్పాలి. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు మేము రాయలసీమ
లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మేమేం చేసాం, మీరేం చేశారో మేము సిద్ధంగా ఉన్నాం. ఇరిగేషన్ మీద మీరెంత ఖర్చు పెట్టారో మేమెంత ఖర్చు పెట్టామని 2 సంవత్సరాలలో 12,484 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో మరో 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నాం. 22,500 కోట్లు 22,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాయలసీమకు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు, పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్పై ఖర్చు పెట్టింది ఎంతయ్యా? 2,000 కోట్లు. మీరా మా గురించి మాట్లాడేది? 10వ వంతు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇరిగేషన్ క్యాలెండర్ 36 ప్రాజెక్టులు 35,313 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం 36 ప్రాజెక్టులని 3 సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఇచ్చాం మేము. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, డెల్టా అన్నీ ఉన్నాయి. వైఎస్ఆర్సిపి, హెచ్ఎన్ఎస్ఎస్, హంద్రీనేవా, సుజల స్రవంతి చేశారా? హంద్రీనేవా, సుజల స్రవంతి ఎందుకు చేయలేకపోయారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కెనాల్ కెపాసిటీ ఎందుకు పెంచలేకపోయారు? ఈ ప్రభుత్వంలో నెంబర్ 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మీ ఇద్దరు జిల్లాలకి నీళ్ళు ఇచ్చారా? 1 ఎకరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి 1 ఎకరాకి 5 సంవత్సరాల మీ పాలనలో 1 ఎకరాకి మీరు అదనంగా ఏదైనా నీళ్ళు ఇచ్చారా? 2 సంవత్సరాల్లో హంద్రీనేవాని 1,700 నుంచి 3,500 క్యూసెక్లు, 1,700 నుంచి 3,500 క్యూసెక్లకి పెంచి 3,870 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నీళ్లు ఇస్తున్నాం చిట్ట చివరి ప్రాంతాలకు కూడా. మీరెందుకు చేయలేకపోయారు? సోమశిల గేట్లు 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా పెయింట్ అన్న వేసిందా? తుప్పేమన్నా తుడిచిందా? మేము పనులు మొదలు పెట్టేటప్పుడు ఇలా హడావుడైందని. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కనీసం పెయింట్, ఒక డబ్బా పెయింట్ ఏమన్నా పూసారా? లేకపోతే ఎక్కడన్నా చిలుం పట్టుంటే దాన్ని ఏమన్నా కనీసం క్లీన్ చేశారా? అనేక ప్రయత్నాలు చేశాక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఈ జిల్లాకే సోమశిల ప్రాజెక్టు మీద ఆధారపడి తెలుగంగ అయినా, చెన్నైకి నీరైనా, ఈరోజు తిరుపతి జిల్లాకున్న అనేక ప్రాంతాలకి లక్షల ఎకరాలకి మనకున్నటువంటి పెద్ద ఆస్తి సోమశిల. దానికి అన్నీ చేపడుతున్నాం. అసలు ఏ పని చేయని మీరేందని రోజుకో డ్రామా ఇది. నిరోధకులు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు రాయలసీమని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిషన్ రాయలసీమ విజన్తో రాయలసీమని రతనాల సీమగా మారుస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారు. వైఎస్ఆర్ సిపికి రాయలసీమపై మాట్లాడే అర్హత లేదు. అభివృద్ధి నిరోధకులు, ద్రోహం చేసినటువంటి పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది. గండికోట నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తానని చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్ కడితేనే 2024లో మళ్ళీ వచ్చి ఓటు అడుగుతానని చెప్పింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి శంకుస్థాపన, మీ అపూర్వ సహోదరుడు గాలి జనార్దన్ రెడ్డి గారు, మీరు ఎన్నిసార్లయ్యా మీ శిలాఫలకాలు, మీ విగ్రహాలు అక్కడ ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలు? ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎవరు కడుతున్నారు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఒక్క పరిశ్రమ రాయలసీమలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పరిశ్రమ ఏనాడైనా తీసుకొచ్చారా? ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక 1000 ఎకరాలకు ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారా? తాగడానికి ఒక్క పథకమైనా పూర్తి చేశారా? ఈరోజు రాయలసీమ దేశానికే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమిస్తున్న నారా లోకేష్ గారు ఒకవైపు, డ్రామా కంపెనీ ఒకవైపు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు 14-19లో పట్టిసీమ కట్టారు. ఏం మాట్లాడారు ఆ రోజు? పట్టిసీమ ఓ ఒట్టిసీమ, పట్టిసీమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు దోచుకు తింటున్నాడని మాట్లాడారు. మొత్తం పిటిషన్లు, మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారు? 29 బాగినాలు. మీరు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ లిఫ్టు 29/3/2015లో ప్రారంభించారు. 28/3/2016కి పూర్తి చేశారు. కొత్తగా వైఎస్ఆర్సిపి మరో డ్రామా మొదలుపెట్టింది రాష్ట్రంలో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గేమ్ చేంజర్. రాయలసీమ, నెల్లూరు ప్రజలు బతకాలంటే, వ్యవసాయం చేయాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేందే భవిష్యత్తులో ఎడారిగా మారిపోతుంది అని కొత్త డ్రామా మొదలుపెట్టారు వైఎస్ఆర్సిపి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడు తెచ్చారు? 2020 జూలైలో టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఆపేసింది? ఎప్పుడు ఆపేశారు? 2021 జూలైలో. ప్రారంభించింది ఎప్పుడు? ఆపేసింది ఎప్పుడు? 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు పట్టించుకోకుండా వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెనాల్టీలు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవని తెలిసినా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు మిథున్ రెడ్డి ఎంపీ 1000 కోట్లు మట్టి పనులు చేసి కొట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏ సంబంధం లేని తెలుగుదేశం పార్టీ, అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ అంట, ఆపేసింది తెలుగుదేశం పార్టీ అంట.